సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే. వర్మ గారు ఆచూకీ ఏమైనా తెలిసిందండి మీకు? తెలిసిందా అంటే తెలుస్తుంది, తెలియలేదా అంటే తెలియలేదు. ఏదో సినిమాలో చెప్తారు చూసారు, అయిందా అంటే అయినట్టు ఉంది, లేదా అంటే లేనట్టు ఉంది అని చెప్పేసి అని. కానీ అలా పారిపోవటం అసలు అంతకు ముందు ఏనైనా ఈ సినిమాలు తీసింది అతని వ్యక్తిత్వానికే భిన్నం. అవును, కరెక్ట్. అవును, వర్మ గారికి ఇమేజ్ మన దృష్టిలో ఉన్నది వేరు. కరెక్ట్ కరెక్ట్. ఇవాళ చూస్తున్నది వేరు. ఎగ్జాక్ట్లీ, అవును. కాబట్టి వర్మ ఏ చేసినా సెన్సేషనే ఉంటుంది. ఇది కూడా సెన్సేషన్, ఇది కూడా ఒక రకం సెన్సేషనే కదా. పారిపోవడం అనేది కూడా ఖచ్చితంగా. అవునా? యాంటీ క్లైమాక్స్ అంటారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, మీకు తెలుసు కదా. మనం ఒకటి ఊహిస్తే అది కాకుండా ఇంకోటి జరగటం అంటే ఓకే, అది మరి సెన్సేషనలే కదా. ఓకే ఓకే. ఇప్పుడు అసలు ఏది జరిగినా నన్ను ఎవడు ఏమీ చేయలేడు అనేటువంటి భావంలో ఉండి, ఏదొచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కొంటాననే వర్మే మనకు తెలుసు. ప్రతి మాటలో చేస్తలో ఎవరన్నా ఏదన్నా ఒక నోటీస్ ఇచ్చినా దాన్ని మళ్ళీ డిస్ప్లే చేసి దాన్ని రకరకాల పెడద్దాలు తీసి మాట్లాడి ఆయన చూసిన తర్వాత ఇవాళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయింది ఈ వర్మేనా మనం చూసిన వర్మ అనిపిస్తా ఉంది. ఏం సార్ ఆయన చేసిన సినిమాలు? ముంబై మాఫియా అని, అలాంటి వర్మ గారు ఈ దీనికి పారిపోయారా అని న్యూస్ వినాల్సి వస్తుంది. అది అందరిలాగానే నాకు కూడా సర్ప్రైజ్ కదా. ఎందుకంటే సాధారణంగా ఎలాంటి నేపథ్యం లేకుండా తను ఇండస్ట్రీలో ఎదిగి, ముంబై మాఫియా అంటే మహా అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులే భయపడేటువంటి స్థాయిలో ప్యారడీ క్యారెక్టర్లను సృష్టించి వాళ్ళతో పాటు తీసి అక్కడ నెగ్గుకొచ్చిన వర్మ మరి వాళ్ళు ఈ చిన్న కేసుకి, అవును, ఇది యాక్చువల్గా పెట్టి కేసే, దాంట్లో సీరియస్గా ఏదో జరిగేటువంటి కేసు కాదు. కాకపోతే ఏంటంటే గతంలో తను చేసినటువంటి తప్పులు, తను చేసిన వ్యాఖ్యలు తలుచుకొని తనే భయపడుతున్నాడు, ఏం జరుగుతుందో అని ఊహించుకొని. ఇప్పుడు అందరూ ఏదో 3rd డిగ్రీ అప్లై అవుద్దంటే ఇలాంటి వ్యవహారాలు అంటే ప్రభుత్వం అనుకుంటే ఏదైనా పాసిబులే. కానీ గతంలో కూడా మనం ఒకసారి వర్మ గారి గురించి డిస్కస్ చేసినప్పుడు అంత సీరియస్గా తీసుకోవాల్సిన క్యారెక్టర్ కాదు అని చెప్పేసి అనుకున్నాం మనం. ఎందుకంటే ఆయన ఫ్లోతో పాటు వెళ్తూ ఉంటాడు. కరెక్ట్. ఇవాళ ఉన్న ఒపీనియన్ కానీ ఇవాళ ఉన్నటువంటి స్టాండ్ కానీ 1 సంవత్సరం తర్వాత ఉంటుందా అంటే మనం ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేనటువంటి వ్యక్తి వర్మ. మొన్నటిదాకా ఏమన్నారు, నా ఇష్టం, నేను ఏది దిగాలనిపిస్తే తీస్తానన్నాడు. ఎలక్షన్ ముందు వరకు 2 సినిమాలు తీశాడు. సక్సెస్ఫుల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళ చెవులో పూలు పెట్టాడు. నేనైతే వాళ్ళ చెవులో పూలు పెట్టడమే 2 సినిమాలు 2 చెవుల్లో అంటాను. కారణం ఏంటంటే ఎలాంటి సినిమాలు తీసినా కూడా అది ఒక్క రక్త చరిత్ర మాత్రం తప్పితే రాజకీయ చిత్రాల్లో వంగవీటి తీసినా, ఇంకోటి తీసినా, లేకపోతే ఏదో రాజ్యంలో ఏదో రెడ్లను తీసినా, తర్వాత లక్ష్మీ ఎన్టీఆర్, అన్ని డిజాస్టర్లేగా. సో మళ్ళీ అలాంటి వర్మను పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని డీగ్రేడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడానికి సినిమా తీస్తానికి ఆయన్ని అప్రోచ్ అయ్యారన్నప్పుడే వీళ్ళ విజ్ఞత మీద నాకు అనుమానం వచ్చింది, ఈ నిర్మాతల విజ్ఞత మీద. గత 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అనేటువంటిది తెరిచిన పుస్తకం. ఆయన నిరంతరం ప్రజల్లో ఉన్నాడు. మంచి అయినా చెడు అయినా, కింద పడ్డా మీద పడ్డా ప్రజలకు అంతా తెలుసు. నువ్వు ఇవాళ ఏదో వచ్చి కొత్తగా నాకు చంద్రబాబు నాయుడు ఇలా అర్థమయ్యాడు కాబట్టి నేను ఇలా తీస్తాను, నాకు నచ్చింది అని తీయటం మూలాన ఏంటంటే, మొట్టమొదటి తీసిన సినిమానేమో 2 రోజులు ఏమో ఆడింది, పూర్తిగా 2 రోజులు కూడా ఆడలేదు. రెండోది అసలు సెన్సారే కాదని తెలిసిన తర్వాత చక్కగా ఓటీటీలో రిలీజ్ చేసుకున్నారు. దీని మూలాన వీళ్ళు సాధించింది ఏంటి? ఏమైనా వేసమెత్తు ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగారా? కానీ అది ఎందుకు పనికి వచ్చిందంటే, ముంబై నుంచి తరలు వచ్చేసి హైదరాబాద్లో ఒక బేస్ కోసం స్ట్రగుల్ అవుతున్నటువంటి వర్మ గారికి ఒక మంచి ఆఫీస్ సెట్ చేసుకోవడానికి, ఓ బ్రహ్మాండమైనటువంటి లైవ్లీహుడ్ కొన్నాళ్ళ పాటు మెయింటెనెన్స్కి సరిపోయింది. ఆ తర్వాత వర్మ తన మాట మీద నిలబడడు అనేటువంటి మాటకి ఏంటంటే, ఇమ్మీడియట్గా ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఏదో ఒక సినిమా ఫంక్షన్లో ఆయన కలిసినప్పుడు అడిగితే, జీవితంలో నేను ఇంకా మళ్ళీ రాజకీయ సినిమాలు తీయను. పోసాని కృష్ణమురళి కనుక మొన్న నేను రాజకీయాల గురించి మాట్లాడను అన్నారు చూసారా, అదే పందాలో జరిగితే తీస్తే ఏం జరుగుతుందో అతనికి తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని మాట మార్చారు. దాంతో వదిలేశారు అనుకున్నాడు ఆయన. ఒక 3 నెలల పాటు ఎలాంటి చర్యలు లేకపోవటం, తర్వాత వైసీపీ వాళ్ళు వదిలేసినట్టుగా తెలిసిపోతుంది ఆయనకు కూడా, వాళ్ళకే దిక్కులేదు, ఇంక ఇన్నేం పట్టించుకుంటారు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని మాట్లాడటం,
చాలామంది ఆ రోజున ఆశ్చర్యపోయారు. ఇతను ప్రభుత్వంలో ఉండి, అధికారంలో ఉండి, చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత పవర్ఫుల్ సీట్లో ఉండి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటని. ఆ రోజు కూడా మనం అనుకున్నాం అవును. స్ట్రాటజీ ఇది. అవును. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ డ్యామేజ్ కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి చేశారు కాబట్టి చర్యలు మొదలైనవి అని లోకేష్కి పవన్ కళ్యాణ్ గారికి అప్లై చేయడానికి జరుగుతున్నదని ఆ రోజు నుంచి ఎలా వేటాడుతున్నారో చూసాం. తర్వాత తెలివిగా గనక ఫిక్స్ చేయాలి ప్రత్యర్థులను అంటే ఎలా చేయొచ్చు అంటానికి ఈ పోస్టులు పెడితే మహా పెడితే 6 నెలలు లేకపోతే సంవత్సరం జైలు శిక్ష, వాటికి అరెస్ట్ చేయడానికి లేదు, 41A నోటీస్ ఇచ్చి వెళ్ళదు. ఇది వీళ్ళందరూ భావించింది. ఎప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి న్యాయ సంహితలో నుంచి వాళ్ళు తీసుకొని ఈ ఏదైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి దీన్ని సీన్లోకి తీసుకొచ్చారో ఆ రోజు నుంచి సీన్ అంతా మారిపోయింది. ఇవాళ ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయిన శ్రీరెడ్డి, లేకపోతే పోసాని రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నా, లేకపోతే వల్లభనేని వంశీ, లేకపోతే కొడాలి నాని అందరి చుట్టూ సామాజిక వర్గం వాళ్ళ చుట్టూ క్షమించమని తిరుగుతున్నా, ఇదన్నిటికి కూడా ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి సెక్షన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో వాళ్ళకి సీన్ అర్థమైంది. చివరికి అది రామ్ గోపాల్ వర్మ దాకా వచ్చింది. ఇప్పటికైనా నేను అనేది ఏంటంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రామ్ గోపాల్ వర్మ మాట్లాడినటువంటి మాటలు కానీ చేసిన ట్వీట్లు అంత పెద్ద వ్యవహారం కాదు. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నాను. అతన్ని బై నేచర్ అలాంటాడు కాబట్టి చేశాడు. అతను చేసిన ఒకే ఒక్క పొరపాటు ఏంటంటే ఆ ప్రమోషన్స్లో ఆ 3 జంతువులకి 3 తలకాయలు చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ది, లోకేష్ది పెట్టడం అనేది అక్కడ జనాలు ఇతన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకుంది. అది కూడా ఆయనకు ఫార్వర్డ్ వచ్చింది, ఆయన చేశాడు, చేయటం అది తప్పు, చేసినా తప్పే కదా. వాళ్ళు గడ్డి తినమన్నారు, నువ్వు తింటావా అనే ప్రశ్న వస్తుంది. కరెక్ట్. మిగతా వాళ్ళు చేశారంటే ఓకే. అవును. రామ్ గోపాల్ వర్మ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయం కదా మనలాంటి వాళ్ళు కూడా. కాబట్టి అదొక్కటే అతను చేసిన పెద్ద నేరం. కాబట్టి అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యి, బాబు ఏదో పొరపాటు జరిగింది క్షమించండి, ఇంకా ఫ్యూచర్లో ఇది చెయ్యను అని చెప్పి సింపుల్గా ఒక్కసారి కనుక మాట్లాడేస్తే నేను అనుకోవటం కూటమి ప్రభుత్వం వదిలేస్తుందని. అలా కాకుండా ఇలాగే దొంగాటాడి దొరకకుండా కోర్టులు చుట్టని అట్టని ఇటని తిరిగితే బోరుగడ్డ అనిల్కి ఏ పరిస్థితి పట్టిందో. ఇప్పుడు ఒక్కేసే ఉంది రామ్ గోపాల్ వర్మ మీద. వాళ్ళు నిజంగా అనుకోని పార్టీ వాళ్ళు శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా పెట్టడం మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ ఇక బతుకు బస్ స్టాండే, జైలు బెయిల్కి తిరగాల్సింది. సో అంతదాకా తెచ్చుకుంటే అది అతని కెరియర్కి కూడా ప్రమాదం. కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది. రాజకీయ చిత్రాలు తీనన్నావు, రాజకీయ కామెంట్లు ఇక చేయనని చెప్పేసేసాను కనుక వెళ్ళి సరెండర్ ఒక మాట అంటే అతనికే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం.